మీరు ఇప్పుడు చూస్తున్నది మన శ్రీకాకుళం జిల్లా వాసులు జాతిపిత మహాత్మా గాంధీకి అంకితం చేసిన మహాత్మా గాంధీ మెమోరియల్ పార్క్. ఈ పార్క్ ఎక్కడుందనేది ఈ వీడియో లాస్ట్లో చెప్తాను. కానీ అంతకన్నా ముందు స్వాతంత్రోద్యమం సమయంలో మహాత్మా గాంధీ గారు శ్రీకాకుళం జిల్లాకి ఎప్పుడు పర్యటించారు, ఇక్కడ పర్యటించి ఏమేం చేశారనే విషయాలు ఈ వీడియోలో చెప్తాను. గొప్ప దేశభక్తుడు, అసాధారణమైనటువంటి నాయకత్వ లక్షణాలు కలిగిన మహాత్మా గాంధీ గురించి మనకు తెలియంది కాదు. 1942 ఏప్రిల్ 6న క్విట్ ఇండియా ఉద్యమం ప్రచారంలో భాగంగా గాంధీజీ దేశమంతా రైల్లో ప్రయాణిస్తూ ప్రజలను చైతన్యపరుస్తూ మన దూసి రైల్వే స్టేషన్లో దిగి మహాత్మా గాంధీ సుమారు 15 నిమిషాల పాటు ప్రసంగించారు. అక్కడ రైల్వే స్టేషన్ ఆవరణలో ఒక మర్రి మొక్కను కూడా నాటారు. ఆ మొక్క ఇప్పుడు మహావృక్షంగా ఎదిగి 2 ఎకరాల్లో విస్తరించింది. ఆ తర్వాత శ్రీకాకుళం పట్టణంలో మున్సిపల్ మైదానంలో కూడా గాంధీ గారు ప్రసంగించారు. అలానే పొందూరు, సారవకోట, మెలియాపుట్టి గ్రామాల్లో కూడా పర్యటించారు. శ్రీకాకుళం జిల్లా వాసుల మనస్తత్వం, జిల్లాలో ఉన్నట్టు వనరులు గాంధీ గారిని ఎంతగానో ఆకర్షించాయి.